అజిత్ గారు ఇలాంటి సినిమాలే తీస్తా అంటే మాత్రం ఆయనకి శివ హెచ్ వినోద్ సినిమాలే కరెక్ట్. ఇది చూసాక తునివు బీస్ట్ లియో కూడా బెటర్ గా అనిపిస్తాయి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. కాలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ నుంచి థియేట్రికల్ గా ఒక సినిమా రిలీజ్ అయ్యి 2 years దాటిపోయింది. 2023 January 11th వచ్చిన తునివు తర్వాత ఒక్క మూవీ కూడా రిలీజ్ కాలేదు. బట్ ఇప్పుడు 2 movies రిలీజ్ కి రెడీగా ఉండగా అందులో విడమియర్చి ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. 2 years తర్వాత వస్తున్న మూవీ కావడంతో మిడ్ వీక్ రిలీజ్ అయినా కూడా ఫ్యాన్ సెలబ్రేషన్ గట్టిగా ఉన్నాయి. తెలుగులో పట్టుదల అనే పేరుతో రిలీజ్ అయింది ఈ ఫిల్మ్. బేసిక్ గా అజిత్ సినిమాలు చూడడానికి డీసెంట్ గా ఉంటూ స్టైలిష్ యాక్షన్ సీన్స్ ఉన్నాయంటే మూవీ ఖచ్చితంగా హిట్ అయినట్టే. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓన్లీ ఫ్యాన్స్ వరకేనా లేక కామన్ ఆడియన్స్ కి కూడా నచ్చే విధంగా ఉందా లేదా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీసీని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే అర్జున్ కాయల్ ఫ్రెండ్స్ గా మొదలయ్యి పెళ్లి చేసుకుంటారు అండ్ కొన్నేళ్లు హ్యాపీగానే ఉంటారు. కొన్ని రీజన్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల డైవర్స్ కి కూడా రెడీ అవుతారు. అయితే ఇంతకాలం రిలేషన్షిప్ కోసం ఆఖరిగా వీళ్ళిద్దరూ ఒక ట్రిప్ కి అయితే వెళ్తారు. ఈ ట్రిప్ లో వీళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయిందనేది మూవీలో చూస్తాం. ఇది సింపుల్ గా మూవీ యొక్క బేసిక్ ప్లాట్. బట్ సబ్ ప్లాట్స్ కూడా మూవీలో కొన్నైతే ఉన్నాయి. బట్ పట్టుదల అనేది స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అంటే కన్ఫ్యూజన్ చేసేలా ఉంటుంది అనుకుంటారేమో. అక్కడక్కడ నాన్ లీనియర్ వేలో నెరేట్ చేస్తాడు డైరెక్టర్. అసలు ఇలాంటి స్టోరీకి అది అవసరం లేదు కూడా. సినిమా చూస్తున్నప్పుడు ఒకటే ఫీలింగ్. ఒకవేళ అజిత్ గారు ఇలాంటి సినిమాలే తీస్తా అంటే మాత్రం ఆయనకి శివ హెచ్ వినోద్ సినిమాలే కరెక్ట్ ఆర్ బెటర్ టు స్కిప్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అజిత్ గారి సినిమాల్లో సరైన కాంబినేషన్ ఉండట్లేదు. మ్యూజిక్ కూడా సరిగ్గా బాగుంటలేదు. స్టోరీస్ వీక్ గా ఉంటున్నాయి. ఎంటర్టైన్మెంట్ కి స్కోపే ఉండట్లేదు. అసలు అజిత్ గారు ఆయన 100% బెస్ట్ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఒక్కో షాట్ లో ఒక్కోలా కనిపిస్తూ స్క్రీన్ ప్రెజెన్స్ లో కంటిన్యూటీని మిస్ అవుతున్నారు. లుక్స్ పైన కేర్ అసలు ఉండట్లేదు. సాంగ్స్ లో డాన్స్ కూడా ఏదో వేయాలన్నట్టు వేస్తున్నారు. ఇదంతా ఏదో వేరే సినిమాల కోసం అయితే కాదు, పర్టికులర్ గా ఈ మూవీ గురించే చెప్తున్నా. అసలు ఆ ఫస్ట్ సాంగ్ లో అజిత్ గారి డాన్స్ ఏంటో, అనిరుద్ మ్యూజిక్ ఏంటో లైక్ వాళ్ళకే తెలియాలి. కావాలనే సినిమాని ఇలా తీస్తున్నారా లేక వేరే ఎజెండా ఏమైనా ఉన్నాయో తెలియదు. కానీ రీసెంట్ గా వచ్చి డిసప్పాయింట్ చేసిన తునివు బీస్ట్ అండ్ లియో ఈ సినిమాలో ఇంకా బెటర్ గా అనిపిస్తాయి. సినిమాలో లాగ్ అయితే మామూలుగా ఉండదు. మెడిటేషన్ చేసుకునే శాంతిపరిని కూడా ఇరిటేషన్ తెప్పిస్తుంది ఈ ఫిల్మ్. ఈ మూవీ 90s లో వచ్చిన అమెరికన్ ఫిల్మ్. బ్రేక్ డౌన్ ని అడాప్షన్ గా తీసుకుని వచ్చిన ఫిల్మ్. ఏం అడాప్ట్ చేసుకున్నారో తెలీదు. బట్ ఇలాంటి స్టోరీకా స్క్రీన్ ప్లేస్ లో అవసరమే లేదు. టెక్నికల్ గా మూవీ 200% డిసప్పాయింట్ చేసింది. అసలు సినిమా చూసి బయటకు వచ్చాక మ్యూజిక్ ఇచ్చింది అనిరుద్ అని నమ్మబుద్ధి కాలేదు. చాలా ఇయర్స్ కి అజిత్ తో వర్క్ చేసే ఛాన్స్ వచ్చినా కూడా సరైన అవుట్పుట్ ఇవ్వలేకపోయాడు అనిరుద్. ఒక సాంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏదీ బాలేదు. సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ కాస్త బెటర్ గా ఉన్నాయి. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఎంత బాగున్నాయంటే సినిమాలో తిప్పికొడితే 10 మంది మాత్రమే ఉంటారు. ఒక టైర్ 1 హీరో ఫిల్మ్. ఓవరాల్ గా 10 మంది మాత్రమే ఉండడం విశేషం. అందులో కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అంటే ఓన్లీ 4. ఇది ప్రయోగం అందాం అనుకున్నా కూడా ప్రయోగంలా అనిపించలేదు. సినిమాలో కనిపించిన లొకేషన్స్ చూస్తే 50 కోట్ల బడ్జెట్ సినిమాలో కూడా ఇక్కడ అనిపించదు. బట్ వికీపీడియాలో చూస్తే బడ్జెట్ 225 నుంచి 300 కోట్ల మధ్య అయితే ఉంది. లైకా చాలా బలమైన ఎజెండాతోనే మూవీ తీసినట్టు అర్థమవుతుంది. టెక్నికల్ గా ఏ డిపార్ట్మెంట్ కూడా మెప్పించలేదు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అజిత్ తన క్యారెక్టర్ లో డీసెంట్ గా పర్ఫార్మ్ చేశాడు. స్టార్ హీరో అన్న ఫీలింగ్ ఎక్కడ రానివ్వకుండా ఒక మిడిల్ ఏజ్ బూమర్ అంకుల్లా మంచిగా కనిపించాడు. ఇక త్రిష పర్ఫార్మ్ చేయడానికి పెద్దగా స్కోప్ లేకపోయినా స్క్రీన్ ప్రెజెన్స్ వైస్ కూడా మెప్పించలేకపోయింది. ఇక అర్జున్ రెజినా వాళ్ళకిచ్చిన రోల్స్ లో ఏదో చేశారు. మరి ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది చూడొచ్చా లేదా అంటే ఇది వారీసు సినిమాకి ఎక్కువ, తెగింపు సినిమాకి తక్కువ. So the choice is yours. Our rating is 1.5 out of 5. So guys, that's the review of the విడమియర్చి ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.